Hi, I am Bhavita Santosh, Faculty of Economy. ఈ రోజు ఈ వీడియోలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కి సంబంధించినటువంటి ఎకానమీ సబ్జెక్ట్ లో ఒక టాపిక్ గురించి మనకు మాట్లాడుకుందాం. దీనిలోనే భాగంగా చూసుకున్నట్లయితే మనకు టీజీపీఎస్సీ వాళ్ళు కానీ ఏపీపీఎస్సీ పర్పస్ లో కానీ ఉపయోగపడేటువంటి ఇండియన్ ఎకానమీ టాపిక్ సంబంధించినటువంటి ఒక టాపిక్ ని ఈ రోజు మాట్లాడుకుందామండి. మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా చూసుకుంటే ఒక టాపిక్ ను మనం మాట్లాడదామండి. ఇక్కడ ఇండివిజువల్ ప్లాన్స్ లో ఒక టాపిక్ మాట్లాడదాం. బొంబాయి ప్రణాళిక అని కూడా అనుకోవచ్చునండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఈ ప్రణాళికకు ఏమేం పేర్లు ఉన్నాయంటే ఈ ప్రణాళిక గల పేర్లు మరి ఏమేం పేర్లు ఉన్నాయండి అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. బాంబే ప్రణాళిక గల పేర్లు అండి. ఒకటి బొంబాయి ప్రణాళిక. రెండవది టాటా బిర్లా ప్రణాళిక. మూడవది సాధారణ ప్రణాళిక. నాలుగవది పారిశ్రామిక ప్రణాళిక. ఐదవది భారీ పెట్టుబడుల ప్రణాళిక. ఆరవది పెద్ద మనుషుల ప్రణాళిక. జెంటిల్మెన్ అండి, పెద్ద మనుషుల ప్రణాళిక. ఈ 6 అంశాలు బాంబే ప్రణాళికకు గల పేర్లుగా చెప్పుకోవచ్చునండి. మరి ఇక్కడ బాంబే ప్రణాళిక గురించి మనం మాట్లాడితే ఒక్కసారి చూద్దామండి. బాంబే ప్రణాళిక ఏ పేర్లు ఉన్నాయండి? ఒకటి బొంబాయి ప్రణాళిక, 2 టాటా బిర్లా ప్రణాళిక, 3 సాధారణ ప్రణాళిక, 4 పారిశ్రామిక ప్రణాళిక, 5 భారీ పెట్టుబడుల ప్రణాళిక, 6 పెద్ద మనుషుల ప్రణాళిక. మరి బాంబే ప్రణాళిక గురించి కొన్ని అంశాలు తీసుకుందామండి. ఇక్కడ బొంబాయికి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి 1943లో ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ భారత ఆర్థికాభివృద్ధికై ఒక ప్రణాళిక అనే గ్రంథంలో ప్రణాళిక స్ట్రక్చర్ తయారు చేసి 1944లో ముద్రించారండి. 1944లో ముద్రించారు. దీనినే బాంబే ప్రణాళిక అనడం జరుగుతుందండి. దీనినే బాంబే ప్రణాళిక అనడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. 8 మంది పారిశ్రామికవేత్తలు అనుకున్నామండి. 8 మంది పారిశ్రామికవేత్తలు. మరి ఎవరండి? వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. 8 మంది పారిశ్రామికవేత్తలు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. 8 మంది పారిశ్రామికవేత్తలు అండి. ఇక్కడ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే 8 మంది అండి పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్ట్స్, పారిశ్రామికవేత్తలు. ఇక్కడ ఒకటి నెంబర్ 1 టాటా, నెంబర్ 2 బిర్లా, నెంబర్ 3 ఏడి దలాల్, నెంబర్ 4 జాన్ మత్తాయ్ లేదా జాన్ మత్తయ్య అండి, జాన్ మత్తయ్య. అదే విధంగా
నెంబర్ 5th వన్ పురుషోత్తం దాస్, అదే విధంగా 6th వన్ కస్తూరిబాయ్, అదే విధంగా 7th వన్ శ్రీరామ్ లాల్, 8th వన్ షరీఫ్ అండి, 8th వన్ షరీఫ్. ఈ 8 మంది పారిశ్రామికవేత్తలు 1943లో ఒక స్ట్రక్చర్ తయారు చేసిరండి. ఏ గ్రంథంలో అంటే ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో ఒక ప్రణాళిక స్ట్రక్చర్ ను ప్రణాళిక ముసాయిదాను తయారు చేసి 1944లో ముద్రించారు. దీన్నే బాంబే ప్రణాళిక అంటారు. మన బాంబే ప్రణాళిక కాలం అన్నప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి పీరియడ్ ఎంత అంటే 1943 అండి ప్రారంభమైంది. మరి ఇక్కడ చూద్దామండి, ఈ 8 మంది ప్రైవేట్ వ్యక్తులు కలిసి ఈ ప్రణాళికను రూపొందించారు కదా. మరి ఈ బాంబే ప్రణాళికకు అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు? దీనికి చైర్మన్ అండి. బాంబే ప్రణాళిక యొక్క చైర్మన్ ఎవరు? బాంబే ప్రణాళిక యొక్క చైర్మన్ ఎవరు అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, ఏడి దలాల్ అండి, ఏడి దలాల్. మరి అదే విధంగా బాంబే ప్రణాళిక యొక్క కాలం అండి, పీరియడ్ ఆఫ్ ప్లాన్ ఎన్ని సంవత్సరాల కాలాన్ని తీసుకోవడం జరిగిందంటే 15 సంవత్సరాల కాలాన్ని తీసుకోవడం జరిగిందండి. 15 సంవత్సరాల కాలాన్ని తీసుకోవడం జరిగింది. మరి బాంబే ప్రణాళిక యొక్క వ్యయం ఎంత, అమౌంట్ ఎంత తీసుకోవడం జరిగింది? ప్రణాళిక వ్యయం ఎంత తీసుకోవడం జరిగింది అంటే 10,000 కోట్లు అండి. 10,000 కోట్లు. 10,000 కోట్లతోటి 15 సంవత్సరాల కాలాన్ని తీసుకొని 8 మంది పారిశ్రామికవేత్తలు ప్రైవేటు పరంగా వ్యక్తిగతంగా ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి ఇక్కడ చూద్దామండి, ఈ ప్రణాళికలో ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, ప్రాధాన్యత ఇచ్చిన అంశాలండి. ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? ప్రాధాన్యత అంశాలు. కొన్ని భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. వాటినే మౌలిక పరిశ్రమలు, ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ లేదా లార్జ్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ పరిశ్రమలు ఏంటి అంటే ఐరన్, అదేవిధంగా స్టీల్, అదేవిధంగా సిమెంట్, అదేవిధంగా కెమికల్స్ అండి. కెమికల్స్, ఐరన్, స్టీల్, సిమెంట్, కెమికల్స్ లాంటి మౌలిక పరిశ్రమలకు ఈ బాంబే ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి ఈ బాంబే ప్రణాళికలో లక్ష్యాలను ఏ విధంగా నిర్దేశించుకోవడం జరిగింది అంటే ఒక్కసారి చూద్దామండి. బాంబే ప్రణాళిక యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దామండి. బాంబే ప్రణాళిక యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దామండి. మరి దీనిలోనే భాగంగా చూసుకుంటే ఇక్కడ బాంబే ప్రణాళిక యొక్క లక్ష్యాలు అండి. బాంబే ప్రణాళిక యొక్క లక్ష్యాలు. మరి ఇక్కడ మనం తీసుకున్న కాలం ఎంత? 15 సంవత్సరాల కాలం. 15 సంవత్సరాల కాలం. ఈ 15 సంవత్సరాలను మనం సాధారణంగా దీర్ఘకాలం అనుకోవచ్చునండి. లాంగ్ పీరియడ్ 15 ఇయర్స్ లాంగ్ పీరియడ్ చెప్పు. ఈ దీర్ఘకాలంలో ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది అంటే 15 సంవత్సరాల కాలంలో మనకున్న వ్యవసాయ రంగం అండి, అగ్రికల్చర్ సెక్టార్. మనకున్న అగ్రికల్చర్ సెక్టార్ లో ఎంత శాతం వృద్ధి రేటును సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందంటే 15 సంవత్సరాల కాలంలో అగ్రికల్చర్ సెక్టార్ లో 130% గ్రోత్ రేట్ ని సాధించాలని 130% గ్రోత్ రేట్ ని సాధించాలని టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంతో పాటు మరొక రంగం ఏంటండి? పారిశ్రామిక రంగం. ఈ పారిశ్రామిక రంగం మీన్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండి. ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ లో ఈ 15 సంవత్సరాల కాలంలో ఎంత శాతం వృద్ధి రేటును సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అంటే 500% అండి. 500% వృద్ధి రేటును సాధించాలని టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రెండు రంగాలతో పాటు
మూడవ రంగమైనటువంటి సేవా రంగం అండి, సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్ లో ఈ 15 సంవత్సరాల కాలంలో ఎంత శాతం వృద్ధి రేటును సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది? ఎంత శాతం వృద్ధి రేటును సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందంటే 200% వృద్ధి రేటును సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం. ఇట్లా ఈ 3 రంగాలలో 15 సంవత్సరాల కాలంలో అనుకున్నటువంటి వృద్ధి రేటును సాధిస్తే అప్పుడున్న తలసరి ఆదాయ వృద్ధి రేటును రెట్టింపు చేయవచ్చు అని ఈ ప్రణాళికలో డిజైన్ చేసుకోవడం. అప్పుడున్న తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే ఏంటండి? ఫస్ట్ తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే ఏంటో చూద్దామండి. ఇక్కడ తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే ఏంటో చూద్దామండి. ఇప్పుడు మనకి ఏదైతే ఈ గ్రోత్ రేట్స్ కనుక సాధిస్తామో అప్పుడున్న తలసరి ఆదాయ వృద్ధి రేటు. ఇక్కడ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఫర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్, ఫర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ అండి. ఫర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ను ఎంత సాధించాలని? ఫర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ అంటే ఏంటంటే జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం అండి. అప్పుడు ఏంటి? జాతీయ ఆదాయ వృద్ధి రేటును దేశ జనాభా వృద్ధి రేటు చేత భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయ వృద్ధి రేటు. మరి ఈ బాంబే ప్రణాళిక ప్రారంభించినప్పుడు తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత ఉండే? 1.5% ఉండే. కానీ ఈ బాంబే ప్రణాళిక ప్రారంభించినప్పుడు 15 సంవత్సరాల కాలం తీసుకున్నారు కదా. ఈ 15 సంవత్సరాల కాలంలో అగ్రికల్చర్ సెక్టార్ లో 130% వృద్ధి రేటును సాధిస్తే, ఇండస్ట్రియల్ సెక్టార్ లో 500% గ్రోత్ రేట్ ని సాధిస్తే, అదేవిధంగా సర్వీస్ సెక్టార్ సేవా రంగం 200% గ్రోత్ రేట్ ని కనుక సాధించినట్లయితే అప్పుడున్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఏమైతుంది అంటే అప్పుడు డబల్ అవుతుందండి, రెట్టింపు. 1.5 కి రెట్టింపు ఎంత అండి? 3% అవుతుందని ఎవరు మాట్లాడిర్రు? ఈ బాంబే ప్రణాళికను డిజైన్ చేసినటువంటి 8 మంది పారిశ్రామికవేత్తలు పేర్కొనడం జరిగింది. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. 8 మంది ప్రైవేట్ వ్యక్తులు అనుకున్నాం కదండి. 8 మంది ప్రైవేట్ వ్యక్తులు రూపొందించబడిన ప్రణాళిక అమల్లోకి వస్తుందా అంటే ఇది ప్రైవేట్ వ్యక్తులు రూపొందించిన ప్రణాళిక కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు రూపొందించిన ఏ ప్రణాళిక కూడా అమల్లోకి రాదు. ఏ ప్రణాళిక కూడా అంటే ఏ వ్యక్తిగత ప్రణాళిక కూడా అమల్లోకి రాదు. అందుకే ప్రైవేటు వ్యక్తులు రూపొందించిన ప్రణాళికలు ఏమంటారంటే వ్యక్తిగత ప్రణాళికలు అనడం జరుగుతుందండి. వ్యక్తిగత ప్రణాళికలు అనడం జరుగుతుంది. వ్యక్తిగత ప్రణాళికలు ఏమైతే అంటే కేవలం వాళ్ళ ఆలోచనలను పేపర్ల మీద పెట్టడానికే పనికొస్తాయండి. అంటే వ్యక్తిగత ప్రణాళికలను కాగితాలకు మాత్రమే పరిమితం చేస్తారు కాబట్టి ఈ కాగితాల మీద ఉండేసరికి వీటిని ఏమంటారు అంటే కాగితపు ప్రణాళికలు. వ్యక్తిగత ప్రణాళికలకు గల మరొక పేరు కాగితపు ప్రణాళికలు, పేపర్ ప్లాన్స్ అనుకోవచ్చు. పేపర్ ప్లాన్స్ ఇండివిజువల్ ప్లాన్స్ గల అనదర్ నేమ్ ఏంటంటే పేపర్ ప్లాన్స్ అండి. మరి ఇక్కడ చూద్దామండి. ఈ 8 మంది ప్రైవేట్ వ్యక్తులు ఇండివిజువల్ గా రూపొందించారు కదా. మరి ఇండివిజువల్ గా రూపొందించిన ఈ బాంబే ప్రణాళిక ఏ ఆర్థిక వ్యవస్థ లక్షణాలను కలిగి ఉంటుందని మనకు క్వశ్చన్ అడిగింది అనుకోండి. అప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్పుకోవాలండి? ఇండివిజువల్ గా రూపొందించారు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు రూపొందించబడినటువంటి ఏ ప్రణాళికనైనా ఇక్కడ ఏ ఆర్థిక లక్షణాలు కలిగి ఉంటుంది అంటే ఇక్కడ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలను క్యాపిటలిస్ట్ ఎకానమీ ప్రిన్సిపల్స్ అండి. క్యాపిటలిస్ట్ ఎకానమీ ప్రిన్సిపల్స్ ను కలిగి ఉండడం జరుగుతుందండి. ఇది బాంబే ప్రణాళిక, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. మనం ఫర్దర్ క్లాస్ లో మళ్ళీ ఇంకో వీడియో తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే భవితా సంతోష్ ఎకానమీ యాప్ ద్వారా మనము ఫుల్ కోర్సును అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు భవితా సంతోష్ ఎకానమీ యాప్ ద్వారా మీరు కోర్సును పర్చేజ్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చునండి. ఇక్కడ మనం ఈ కోర్సును ఎకానమీ వండర్స్ 120 పేరుతోటి ఎకానమీ వండర్స్ 120 పేరుతోటి మనం యాప్ ను
ఇక్కడ తీసుకురావడం జరిగిందండి, కోర్సును తీసుకురావడం జరిగింది. ఫుల్ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు లైవ్ క్లాసెస్ కంటిన్యూషన్ ఉంటాయి. లైవ్ క్లాసులతో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా ఎకానమీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కి సంబంధించిన ఎకానమీ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ 499 రూపీస్ తోటి పర్చేజ్ చేసుకొని మీరు క్లాసెస్ ని వినడానికి అవకాశం ఉంటుంది అండి, వినడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్.